కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మొన్న మీటింగ్ జరగల. మొన్న ఏంటది ప్రత్యేకమైనటువంటి భద్రతా మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో కాశ్మీర్ ముఖ్యమంత్రిని పిలవలేదు. ఓ రకంగా అది అవమానించారంటే పెద్ద చర్చ జరిగింది. కానీ అక్కడ అతనికి ఆ సమాచారం చేరకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటనేది బయటపెట్టలేదు. అయితే నిన్న ప్రత్యేకించి నరేంద్ర మోడీ పిలిపించుకు మాట్లాడారు. అంటే యాక్షన్ ఏదో ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంలో కాశ్మీర్లో అల్లర్లు రేకెత్తింపజేసేటటువంటి శక్తి ఉండేది రాజకీయ నాయకులకి. ఆ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా ఈ అబ్దుల్లాల కుటుంబానికే ఉంది, ముఫ్తీ వాళ్ళ కుటుంబానికి ఉంది. అబ్దుల్లాల కుటుంబం ఈ మధ్యన కొంత మారింది, అధికారంలోకి వచ్చాక కాస్త బాధ్యతగానే మాట్లాడుతుంది. కానీ ముఫ్తీ బ్యాచ్ మాత్రం ఇప్పటికీ తీవ్రవాద ముఠాలాగానే వ్యవహరిస్తున్నారు, రాజకీయ తీవ్రవాద ముఠాలాగా. కాబట్టి వాళ్ళని ఎలా అదుపు చేయాలి ఏంటో సలహా ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏది ఉందో అది ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కాశ్మీర్లో కొన్ని పరిణామాలు చకచకా మారుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అధికార యంత్రాంగం చాలామందిని అదుపులోకి తీసుకుంటుంది. దాదాపు 3,000 మందిని దాకా అదుపులో తీసుకుందని తెలుస్తుంది ఎన్ఐఏ. దాని ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన ప్రాథమిక అంశాలు నరేంద్ర మోడీకి తెలుస్తాయి. కాబట్టి ఎవరైతే ఈ మొన్న ఉగ్రదాడి చేసినటువంటి వెధవల వెనకాల ఉన్నటువంటిది అక్కడున్న స్థానికులైతే వాళ్ళు ఈ ముఫ్తీ వాళ్ళ పార్టీతో లింక్ అయి ఉన్నారా అన్నటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో కానీ విషయాలు బయటికి రావు.